సార్, మీరెవరో తెలియక తప్పుగా మాట్లాడేశాం. సారీ సార్. వాళ్లకు భయపడి ఏ లాయరు బెయిల్ అప్లై చేయడానికి ముందుకు రావట్లేదు సార్. మాకు ఈ కోర్టులు కేసులు అంతా అయోమయంగా ఉంది సార్. ఏం చేయాలనో ఏమో మాకేం అర్థమైతలేదు సార్. మా పల్లవి బయటపడుతుందా? మేము మిడిల్ క్లాస్ అమ్మాయిలం సార్. ఏం జరిగినా కళ్ళు మూసుకుని సర్దుకుపోదామంటే ఆత్మాభిమానం అట్టొస్తుంది. ఎదురు తిరిగి ముందుకెళ్దామంటే సమాజం నిందిస్తోంది. ఇంట్లో కోసం దూరమైన సిటీకి వచ్చి జాబులు చేస్తున్నాం సార్. కష్టపడి పనిచేసుడు తప్ప మాకింకేం తెలియదు. మాకు సిటీ వదిలి వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ కూడా కనిపించట్లేదు సార్. మీరే ఎలా అయినా బెయిల్ అప్లై చేస్తే, బెయిల్ ఇప్పిస్తే సార్, మీరు జనం కోసం ఎన్నో కోల్పోయారు. కానీ మీరు దూరమై జనాల జీవితాలనే కోల్పోతున్నారు. మీ మౌనం అలాంటి వాళ్ళకి శాపం కాకూడదు సార్. అడుక్కుంటే అన్నం దొరుకుతుంది, కష్టపడితే నీడ దొరుకుతుంది. కానీ ఏం చేసినా మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్.